అంతా దైవేచ్ఛ, నిధులపై రాస్తున్నది ఎవరూ తీయలేరు. లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవిపై అనిత స్పందన. పవన్ ను సీఎం గా చూడాలనేది తమ కల, ఇందుకోసం 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. జనసేన నేత కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు. లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయాలి, అందుకు తగిన అన్ని అర్హతలున్నాయి. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ వ్యాఖ్యలు. లోకేష్ ముఖ్యమంత్రి కూడా కావాలి, పవన్ కు సీఎం పోస్ట్ ఇచ్చినా స్వాగతిస్తా, కూటమి పెద్దలదే నిర్ణయమన్న ఆదిరెడ్డి వాసు. అసద్ బెదిరిస్తే సైన్ బోర్డు మార్చేస్తారా? తెలంగాణలో ఎంఐఎం గూండా రాజ్యం, ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం. ఆలయ మండపానికి తాళం వేస్తారా? ఎవరికీ చెప్పకుండా ఎలా సీజ్ చేస్తారు? అధికారులపై మాధవరం కృష్ణారావు మండిపాటు. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. నీటి హక్కుల్ని వదులుకోపోం, కృష్ణాలో న్యాయమైన వాటా దక్కాల్సిందే, బోర్డు ఎదుట వాదిస్తామన్న ఉత్తమ్. నల్గొండలో కేటీఆర్ ధర్నాకి నో పర్మిషన్, ట్రాఫిక్ జామ్ అవుతుందన్న పోలీసులు, హైకోర్టుని ఆశ్రయిస్తామన్న బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ, కుట్రలెన్ని చేసినా రేపు దీక్ష చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతామన్న జగదీష్ రెడ్డి. టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు కోలికపూడి, వరుస వివాదాలపై ఆరా, ఎమ్మెల్యే వివరణను బట్టి తదుపరి చర్యలు. హైదరాబాద్ బుద్ధభవన్లో హైడ్రా ప్రజావాణి, కబ్జాలపై నగరవాసుల కంప్లైంట్స్, ఫిర్యాదులు స్వీకరించిన కమిషనర్. దావోస్ పర్యటనలో తెలుగు రాష్ట్రాల సీఎంలు, జ్యూరక్ విమానాశ్రయంలో ఇరువురు భేటీ, హాజరైన శ్రీధర్ బాబు, లోకేష్, రామ్మోహన్ నాయుడు. హట్టిపై నోరు పారేసుకుంటున్నారు, ఉనికి కోసమే బీజేపీ నేతల ప్రకటనలు, మీ పార్టీ భూస్థాపితం ఖాయమన్న అద్దంకి. అమెరికాలో కాల్పులు, హైదరాబాద్ యువకుడి మృతి, విషాదంలో కుటుంబ సభ్యులు. నాగర్ కర్నూలు జిల్లా మైలారంలో మైనింగ్ రచ్చ, తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు, పోలీసుల అరెస్టులపై మండిపాటు. అరకు లోయలో పారాగ్లైడింగ్ ట్రయల్ రన్ సక్సెస్, నెలాఖరు నుంచి అందుబాటులో. జూబ్లీహిల్స్ లో పార్క్ స్థలం కబ్జా, మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం, వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశం. జనసేన ఆఫీస్ దగ్గర డ్రోన్ కలకలం, విచారణలో వివరాలు సేకరించామన్న డీజీపీ, ఇవాళ నివేదిక వస్తుందన్న తిరుమలరావు. విజయనగరంలో విజృంభిస్తున్న డయేరియా, బిల్లల వలసలో 10 మందికి అస్వస్థత, ఆందోళనలో గ్రామస్తులు. తాను ఏ తప్పు చేయలేదు, బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు, కోర్టు ఎదుట దోషి సంజయ్ రాయ్ వాదన. నటుడు విజయ్ రంగరాజు కన్నుమూత, చెన్నైలో గుండెపోటుతో మృతి, వారం క్రితం షూటింగ్లో గాయాలు.